పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఇన్సెమినేషన్లో ఉపయోగించేటటువంటి సెమెన్కు సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందామండి. అసలు ఈ సెమెన్ అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది, దీన్ని ఏ విధంగా పాడవకుండా నిల్వ చేస్తారు, అలాగే మనకు ఈ సెమెన్ స్ట్రాస్కు ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. వీర్య సేకరణ ఎక్కడ చేస్తారు? వీర్య సేకరణ అనేది బుల్ స్టేషన్స్లో చేస్తారు. మన రాష్ట్రంలో బన్వాసి, నంద్యాల, విశాఖపట్నంలో 3 బుల్ స్టేషన్స్ ఉన్నాయి. బుల్ స్టేషన్స్లో సేకరించబడే వీర్యాన్ని బట్టి సంకరజాతి జెర్సీ, హెచ్ఎఫ్, దేశీ జాతులైన సాహివాల్, గిర్, ఒంగోల్, పొంగనూరు బుల్స్ ఉంటాయి. అలాగే గేజ్ జాతికి సంబంధించి బుర్రా జాతి బుల్స్ కూడా ఉంటాయి. ఎక్కువ పాల దిగుబడి జన్యు సామర్థ్యం, మంచి పునరుత్పత్తి సామర్థ్యం, బాహ్యపరమైన మంచి మగ లక్షణాలు కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మగ పశువులను మాత్రమే వీర్య సేకరణకు ఉపయోగిస్తారు. రోజుకు 2 సార్లు చొప్పున వారానికి 2 రోజులు వీర్యం సేకరణ చేస్తారు. ఒక సేకరణలో 4 నుంచి 5 ml వీర్యం వస్తుంది. అందులో 15 నుండి 20 బిలియన్ల వీర్య కణాలు ఉంటాయి. అలా సేకరించిన వీర్యం యొక్క క్వాలిటీ ముందుగా చెక్ చేస్తారు. వీర్య కణాల కదలిక వంటి క్వాలిటీ పరీక్షలు నెగ్గితేనే ఆ వీర్యం వినియోగానికి తీసుకుంటారు. అలా క్వాలిటీ బాగున్న వీర్యంకు సెమెన్ ఎక్స్పెండర్స్ను కలిపి సెమెన్ను డైల్యూట్ చేస్తారు. తర్వాత సెమెన్ను సెమెన్ స్ట్రాస్లో నింపుతారు. ఒక సెమెన్ స్ట్రాలో ఎంత వీర్యం ఉంటుంది? ఒక్కొక్క స్ట్రాలో 0.25 ml సెమెన్ను నింపుతారు. ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క రంగు స్ట్రాను కేటాయించబడుతుంది. హెచ్ఎఫ్ అయితే ఒక రంగు స్ట్రా, జెర్సీ అయితే ఒక రంగు స్ట్రాని ఉపయోగిస్తారు. ఈ విధంగా ప్రతి బ్రీడ్కు ఒక రంగును కేటాయిస్తారు. సెమెన్ పాడవకుండా ఎలా నిల్వ చేస్తారు? సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద వీర్య కణాల యొక్క జీవితకాలం కొన్ని గంటలు మాత్రమే. అదే 4 డిగ్రీల వద్ద అయితే వీర్య కణాల యొక్క జీవితకాలం 2 నుండి 3 రోజులు ఉంటుంది. మరి నెలల తరబడి వీర్య కణాలు బ్రతికి ఉండాలి అంటే వీర్యంను క్రయో ప్రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే -196 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద నిల్వ చేయాలి. అందుకోసం లిక్విడ్ నైట్రోజన్లో సెమెన్ స్ట్రాస్ను నిల్వ చేస్తారు. ఆ ఉష్ణోగ్రత వద్ద వీర్య కణాలు సుప్తావస్థ స్థితిలోకి వెళ్ళిపోతాయి. లిక్విడ్ నైట్రోజన్లో నిల్వ ఉంచినటువంటి ఈ సెమెన్ స్ట్రాస్ బుల్ స్టేషన్స్ నుండి ఆసుపత్రులకు రవాణా చేయబడతాయి. అలాగే ఆసుపత్రుల్లో కూడా లిక్విడ్ నైట్రోజన్ కలిగినటువంటి ఈ క్యాన్లో ఈ సెమెన్ స్ట్రాస్ ఉంచబడతాయి. పశువు ఎదకి వచ్చినప్పుడు, ఇన్సెమినేషన్ చేయవలసి వచ్చినప్పుడు సుప్తావస్థలో ఉన్నటువంటి ఈ వీర్య కణాలు తిరిగి ఉత్తేజపరిచి ఉంచవలసి ఉంటుంది. ఇందుకోసం లిక్విడ్ నైట్రోజన్లో ఉన్నటువంటి సెమెన్ స్ట్రాస్ను తీసి థాయింగ్ చేయవలసి ఉంటుంది. థాయింగ్ అంటే -196 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉన్నటువంటి ఈ సెమెన్ స్ట్రాస్ను 36 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగినటువంటి నీటిలో 60 సెకండ్ల పాటు ఉంచవలసి ఉంటుంది. తద్వారా మనకి ఈ సుప్తావస్థలో ఉన్నటువంటి ఈ సెమెన్ వీర్య కణాలు తిరిగి మళ్ళీ ఉత్తేజభరితమై పశువును చూడి కట్టిస్తాయి. పశువును చూడి కట్టించడానికి 0.25 ml సెమెన్ డోసు సరిపోతుందా? కృత్రిమ గర్భధారణ ద్వారా పశువులు చూడు కట్టించడానికి 0.25 ml సెమెన్ అనేది స్టాండర్డ్ డోస్. ఈ 0.25 ml సెమెన్లో 10 నుంచి 20 మిలియన్ల వీర్య కణాలు ఉంటాయి. సెమెన్ క్వాలిటీ బాగుండి సెమెన్ సక్రమంగా నిల్వపరిచి సరైన యథ సమయంలో ఇన్సెమినేషన్ కానీ చేసినట్లయితే పశువు చూడి కట్టడానికి ఈ 0.25 ml సెమెన్ సరిపోతుంది. సెమెన్ స్ట్రాస్కు ఎక్స్పైరీ డేట్ ఉంటుందా?
సెమెన్ స్ట్రాస్కు ఎటువంటి ఎక్స్పైరీ డేటు ఉండదు. మనం క్యాన్లో లిక్విడ్ నైట్రోజన్ లెవెల్ కానీ సరిగ్గా మెయింటైన్ చేసినట్లయితే ఆ సెమెన్ కొన్ని సంవత్సరాల పాటు చెడిపోకుండా ఉంటుంది. సో ఇదండి సెమెన్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.